ఓం శ్రీ మాత్రే నమః. భక్తి మార్గంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో అత్యంత శక్తివంతమైనది, వేగవంతమైనది శ్రీ నరసింహ అవతారం. అడిగిన వెంటనే అభయమిచ్చే ఆ స్వామికి స్వాతి నక్షత్రానికి ఉన్న సంబంధం కేవలం ఒక యాదృచ్ఛికం కాదు, అది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక సంకేతం. ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజున నరసింహ క్షేత్రాలన్నీ భక్తులతో ఎందుకు కిటకిటలాడతాయో, ఆ రోజున స్వామిని కొలిస్తే కలిగే అద్భుత ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్వాతి నక్షత్రమే ఎందుకు? పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన నరసింహ అవతారం ఎత్తినప్పుడు ఉన్న తిథి వైశాఖ శుద్ధ చతుర్దశి. కానీ ఆ సమయంలో ఉన్న నక్షత్రం స్వాతి. అందుకే స్వాతి నక్షత్రాన్ని నరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రం లేదా ఆవిర్భావ నక్షత్రంగా పరిగణిస్తారు. నక్షత్ర మండలంలో 15వ నక్షత్రమైన స్వాతి అత్యంత ప్రకాశవంతమైనది. స్తంభాన్ని చీల్చుకుని హిరణ్యకశిపుని సంహరించడానికి ఉద్భవించిన ఆ ఉగ్ర తేజస్సు స్వాతి నక్షత్రం యొక్క స్వచ్ఛతను మరియు వేగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి పుట్టినరోజున మనం ఎలాగైతే పండుగ చేసుకుంటామో, అలాగే ప్రతి నెల స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు భక్తులు నరసింహస్వామికి తిరుమంజనం చేస్తారు. ఈ రోజున స్వామిని ఆరాధించటం వల్ల ఆయన పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని వేద పండితుల వాక్కు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి మరియు ఒక అధిదేవత ఉంటారు. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. జ్యోతిష్య శాస్త్రంలో రాహువును మాయావిగా, అకస్మాత్తుగా ఇబ్బందులు కలిగించే గ్రహంగా భావిస్తారు. అయితే రాహువు యొక్క ఉగ్రతను శాంతింపజేసే శక్తి కేవలం నరసింహస్వామికి మాత్రమే ఉంది. అందుకే జాతకంలో రాహుదోషం ఉన్నవారు, కాలసర్ప దోషంతో బాధపడేవారు లేదా రాహు మహాదశ నడుస్తున్న వారు స్వాతి నక్షత్రం రోజున నరసింహస్వామిని దర్శించుకుంటే ఆ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. స్వాతి నక్షత్రం వాయుతత్వానికి సంబంధించినది. గాలి ఎలాగైతే కంటికి కనిపించకుండానే సర్వత్రా వ్యాపించి ఉంటుందో, నరసింహస్వామి కూడా హిరణ్యకశిపుడు అడిగినట్లుగా ఇందుగలడందు లేడు అన్నట్లుగా అంతటా వ్యాపించి ఉంటారు. స్తంభంలో కూడా ఆయన అంతర్లీనంగా ఉన్నారు. స్వాతి నక్షత్రానికి అధిపతి వాయుదేవుడు కావడం, ఆ వాయువు యొక్క వేగంతో స్వామి ప్రత్యక్షమవడం ఒక గొప్ప రహస్యం. మన శరీరంలోని ప్రాణవాయువును నియంత్రించి మృత్యుభయం నుండి కాపాడే శక్తి ఈ రోజున స్వామిని కొలిస్తే లభిస్తుంది. మరి స్వాతి నక్షత్రం రోజున చేయవలసిన ప్రత్యేక పూజలేంటి? ఈ పవిత్రమైన రోజున నరసింహస్వామి క్షేత్రాలలో విశేషమైన సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఒకవేళ మీరు ఇంట్లోనే పూజ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పే పద్ధతులను పాటించవచ్చు. స్వాతి నక్షత్రం రోజున హోమం చేయటం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, నరదృష్టి మరియు శత్రుబాధలు తొలగిపోతాయి. నరసింహస్వామికి పానకం అంటే అత్యంత ప్రీతి. స్వాతి నక్షత్రం రోజున బెల్లం, మిరియాలు, యాలకులతో చేసిన పానకాన్ని నైవేద్యంగా పెడితే స్వామి శాంతించి అభిష్టాలను నెరవేరుస్తారు. ఆ రోజంతా వీలైనన్ని సార్లు స్వామి నామస్మరణ చేయడం మంచిది. ముఖ్యంగా సాయంత్రం వేళ స్వామి అవతరించిన సమయం. ఈ సమయంలో దీపారాధన చేయటం వల్ల విశేష ఫలితం ఉంటుంది. రుణ విమోచన ప్రార్థన. చాలామంది అప్పుల బాధలతో సతమతమవుతుంటారు. నరసింహస్వామిని రుణ విమోచన నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. స్వాతి నక్షత్రం రోజున ఎవరైతే రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారో వారికి అద్భుతమైన మార్గాలు కనిపిస్తాయి. దేవరాజ ప్రణమ్యేణ దేవతాభీష్టదాయకం రుణ విమోచనార్థం నృసింహరూపధారిణం. ఈ శ్లోకాన్ని స్వాతి నక్షత్రం రోజున 11 సార్లు చదవడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. నరసింహస్వామికి అత్యంత ప్రియమైన క్షేత్రం అహోబిలం. ఇక్కడ ఉన్న 9 నరసింహ రూపాలకు ప్రతి స్వాతి నక్షత్రం రోజున విశేషంగా బ్రహ్మోత్సవం తరహాలో పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున అహోబిలంలో అడుగు పెడితే 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని స్థల పురాణం చెబుతోంది. ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని స్వాతి రోజు దర్శించుకుంటే కఠినమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. నరసింహస్వామి ఆరాధన వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది. నరసింహ అవతారం అనేది మానవత్వం మరియు మృగత్వం కలయిక. ఇది మనలోని కోపాన్ని నియంత్రించి విజ్ఞానాన్ని పెంచే ప్రక్రియ. స్వాతి నక్షత్రం రోజున వాతావరణంలో ఉండే శక్తి తరంగాలు మన మెదడులోని భయం కలిగించే కేంద్రాలను శాంతింపజేస్తాయని, తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
స్వాతి నక్షత్రం రోజున పాటించవలసిన నియమాలేంటి? ఈ రోజున ఖచ్చితంగా మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. మానసిక మరియు శారీరక పవిత్రతను కాపాడుకోవాలి. పానకం, అన్నదానం లేదా పేదలకు దుస్తులు దానం చేయటం వల్ల స్వామి సంతోషిస్తారు. వీలైనంత వరకు అనవసర మాటలు తగ్గించి మౌనంగా స్వామిని ధ్యానించటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్వాతి నక్షత్రం మరియు నరసింహస్వామి అనుబంధం అనేది భక్తుడికి దేవుడికి మధ్య ఉన్న రక్షణ కవచం లాంటిది. ప్రహ్లాదుడిని కాపాడటానికి స్వామి ఎలాగైతే క్షణాల్లో ప్రత్యక్షమయ్యారో, స్వాతి నక్షత్రం రోజున ఆయన్ని స్మరించే భక్తులకు కూడా అలాగే తోడుగా ఉంటారు. 2026లో మీరు ప్రారంభించబోయే నూతన కార్యాలకు లేదా కెరీర్ పరంగా వచ్చే ఒడిదుడుకులను అధిగమించడానికి ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజున నరసింహస్వామిని ఆశ్రయించండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ శక్తివంతమైన మంత్రం మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.